హలో మావ వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ ఎపిసోడ్ 9. ఏదేమైనా మన ఈ మూవీ అప్డేట్స్ సిరీస్‌కి అయితే మంచిగా రీచ్ వస్తుంది. అండ్ ఆల్సో మనకి మంచి అప్డేట్స్ గుర్తు ఉన్నాయి కాబట్టి మీ ముందుకి ఇంకొక వీడియోతో వచ్చేసా. ఇంకా ల్యాగ్ చేయకుండా మీరు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మావ. ఇంక అప్డేట్స్‌లోకి వెళ్ళిపోతే మనకి ఫస్ట్ అప్డేట్ చూసుకుంటే ఇప్పటివరకు మనము లోకేష్ మావ పైన చాలా డిసప్పాయింట్‌గా ఉన్నాము. బట్ మనకి మావ చూసుకుంటే ఒక క్లారిటీ అయితే ఇచ్చేసారు. ఏంటంటే మనకి 'ఖైదీ' మూవీ అనేది మనకి ఇప్పుడు 'అల్లు అర్జున్' అన్న మూవీ తర్వాత మనకి ఈ 'ఖైదీ' మూవీ అయితే స్టార్ట్ చేస్తారంట. సో, ఇంకా ఏదైనా మనకి త్వరగా వస్తాను కాబట్టి హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఇంకా కొంచెం ముందుగా వచ్చుంటే బాగుండేది. ఎందుకంటే ఇప్పటికే చాలా టైం అయిపోయింది. బట్ ఎనీవేస్ అప్పుడైనా ఇంకా ఆ తర్వాతైనా వస్తే మేలు. ఇంకా ఆ తర్వాత ఇంకొక మూవీ అనౌన్స్ చేయకుండా అప్పుడే వస్తే మేలు గైస్. ఇంకా నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే చాలా రోజుల తర్వాత, చాలా రోజులు కాదు చాలా ఇయర్స్ తర్వాత 'రవితేజ' అన్న ఇంక వస్తున్న మూవీ పోస్టర్‌కి మనకి మంచి హైప్ అయితే క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు మనకి 'రవి' అన్న చూసుకుంటే ఒక లూఫోల్‌లో తిరుగుతూ ఉన్నాడనమాట. కమర్షియల్ మూవీస్ అండ్ యంగ్ హీరోయిన్స్‌తో మూవీస్ ఇలాంటి ఒక లూఫోల్‌తో తిరుగుతూ ఉన్నారు. ఇలాంటి ఒక సర్కల్‌గా తిరుగుతూ ఉన్నాడు. బట్ ఈసారి కొత్తగా ట్రై చేసి మనకి ఒక డివోషనల్ మూవీ లైక్ ఒక మెయిన్ స్టోరీ ఉన్నటువంటి మూవీ చూసుకుంటే మనకి 'అయ్యప్ప స్వామి' మీద ఒక మూవీ అయితే తీస్తున్నారు. అండ్ పోస్టర్ చూసుకున్నా మనకి ప్రామిసింగ్‌గా ఉంది. అండ్ అంటే కాకుండా ఫస్ట్ టైమ్ నెగెటివ్ టాక్ కాకుండా మంచి హైప్ అయితే క్రియేట్ అవుతుంది. బట్ ఫ్యూచర్‌లో వచ్చే వీడియోస్ అనేటివి అంటే ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ అనేటివి ఇంకా హైప్ క్రియేట్ చేస్తే మనకు అదే చాలు. అండ్ ఒక రూమర్ గుర్తు ఉంది. ఈ మూవీ మనకి మలయాళం నుంచి వచ్చిన ఒక 'అయ్యప్ప స్వామి' మీద వచ్చిన ఒక మూవీకి రీమేక్ అని. బట్ దానిపైన మనకి ఇంకా క్లారిటీ లేదు. బట్ రీమేక్ అవ్వకూడదని అనుకుంటాం గైస్. ఎందుకంటే రీమేక్ అయితే మళ్ళా దెబ్బ పడిపోద్ది. అండ్ ఎనీవేస్ ఈ మూవీతో అయినా మనకి రవణ కంబ్యాక్ ఇస్తే అదే చాలు. ఇంకా మన మంచు మనోజ్ అన్న నీకు ఒక మూవీ అప్డేట్ అయితే వచ్చింది గైస్. నిజంగా ఈ పోస్టర్స్ చూసిన తర్వాత బుర్ర పాడంటే ఫుల్ బ్లాక్‌గా ఒక రూట్‌లెస్ క్రిమినల్‌గా అండ్ అయితే కనిపిస్తున్నారనమాట. అండ్ కొంతమంది చెప్పే దాని ప్రకారం ఈ మూవీ చూసుకుంటే మనకి బ్రిటిష్ టైమ్ లైన్‌లో జరుగుతదంట. అండ్ ఈ బ్రిటిష్ వాళ్ళకి ఎదురు తిరిగిన డేవిడ్ రెడ్డి అనే ఒక స్టోరీ పైన అయితే ఈ మూవీ రన్ అవుతుందని అయితే వస్తుంది. బట్ ఇది ఎంతవరకు నిజమా అబద్ధమా నాకు తెలీదు. అండ్ ఏదైనా క్లారిటీ వస్తే ఫస్ట్ మన వీడియోలో నేను చెప్తాను గైస్. అండ్ మావ ఈ మూవీ పోస్టర్ తర్వాత ఇంకొక పోస్టర్ అయితే వచ్చింది. దీన్ని చూసిన తర్వాత బుర్ర పాడంటే ఎందుకంటే ఈ పోస్టర్ చూసుకుంటే ఒక బైక్‌లో మనకి మంచు మనోజ్ అన్న అయితే చూసుకుంటే ఇలా వస్తూ ఉంటాడనమాట. అండ్ యాజ్ ఇట్ ఈస్ చూసుకుంటే మనకి గోస్ట్ రైడర్ గుర్తుకొస్తారనమాట. ఇలాంటి ఒక ఫైట్ అయితే ఉంటే తోపుంటది. బట్టలు చింపుకుంటారంటే. పక్కా ఈ మూవీ అయితే హిట్ అవుతదని అనుకుంటున్నా. అండ్ ఈ గ్లిమ్స్ కాదు. ఈ పోస్టర్స్ చూసినది డిసైడ్ చేయకూడదు కాబట్టి ఆగిపోతున్నాం గైస్. లేకుంటే ఇంకా హైప్‌గా చెప్పేటోడిని. అండ్ మళ్ళీ గ్లిమ్స్ వస్తాయి కదా! గ్లిమ్స్, ట్రైలర్, టీజర్ ఇలాంటివి వస్తాయి కదా! ఆ తర్వాత మాట్లాడుకుందాం. కొంచెం గట్టిగా మాట్లాడుకుందాం. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయా. ఈ లుక్ చూసిన తర్వాత నాకు ఒక క్యారెక్టర్ గుర్తుకొస్తుంది. జస్ట్ ఫర్ ఫన్ మాత్రమే. ఆ క్యారెక్టర్ ఏంటంటే మీకు ఇప్పటికే గుర్తుకొచ్చే ఉంటదనుకుంటున్నా. లేకుంటే చెప్తాను వినండి. మనకి 'సంపూర్ణేష్ బాబు' మూవీ తెలుసు కదా! 'హృదయకాలయం' లైక్ ఇలాంటిది ఉంటది. ఆ మూవీలో విలన్ తెలుసు కదా గైస్. సేమ్ ఇలాగే అంటే ఇలాగుండేలే. ఇదే కలర్ గైస్. ఇదే కలర్ ఉంటది. అండ్ ఇంకా లాస్ట్ అప్డేట్ చూసుకుంటే మనకి 'విజయ్ దేవరకొండ' అన్న ఇంకొక మూవీ అయితే అనౌన్స్ అయింది. అదే మనకి చూసుకుంటే 'రౌడీ జనార్దన్' సారీ గైస్ 'రణబలి'. 'రౌడీ జనార్దన్' మూవీ టీజర్ అయితే ఈ మధ్యలో విజయ్ అన్న నీకు వచ్చిన టీజర్స్‌లో మంచిగా హైప్ ఇస్తుంది కాబట్టి ఎందుకో అది మైండ్‌లో నీకు పోవట్లేదు. అండ్ ఇది చూసుకుంటే 'రణబలి'. ఈ టీజర్ చూసుకుంటే మనకి ఇది బ్రిటిష్ టైమ్ లైన్‌లో జరిగే ఒక బ్యాక్‌డ్రాప్‌లోనే స్టార్ట్ అవుతది. అండ్ ఒక మన హీరో చూసుకుంటే బ్రిటిషోళ్ళకి ఎదురు తిరిగి ఒక ఫైట్ ఇలాంటివి ఏమిటో ఉంటాయి గైస్. బట్ ఈ మూవీ అనేది హిట్ అవ్వాలంటే చాలా మంచి స్టోరీ ఉండాలి. లేకుంటే ఇది ఒక కమర్షియల్ మూవీ గుర్తు కాదు కాబట్టి హిట్ అవ్వాలంటే నిజంగా ఒక మంచి స్టోరీ అయితే పడాల్సిందే. సో చూద్దాము. నాకు ఈ గ్లిమ్స్ వరకు చూసుకుంటే నాకైతే ఆహ్, ఆహ్, హానెస్ట్‌గా చెప్పాలంటే గైస్ నిజంగా అంతేం ఎక్కలేదు. బట్ టీజర్ ఇలాంటివి ఉన్నాయి కదా ఫ్యూచర్‌లో. అది చూసిన తర్వాత డిసైడ్ చేస్తాం. అండ్ ఇది గురించి కొంచెం గట్టిగానే మాట్లాడుకుందాం. సో గైస్ ఇంకా ఇవే అప్డేట్స్ అన్నమాట. ఇంకా రేపటి వీడియోలో ఇంకొన్ని మంచి అప్డేట్స్‌తో అయితే వస్తాను. అండ్ అంతే కాకుండా మీరు మన ఛానల్‌లోకి వెళ్ళండి. వీడియోస్ చూడండి. మీకు మన ఎక్స్‌ప్లనేషన్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోకి లైక్ చేయండి గైస్.